తులారాశి వారు ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. కుటుంబ సభ్యులతోటి కూడా వీరికి తగాదాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో చికాకులు పెరుగుతాయి. రాజకీయ వర్గాల వారికి అయోమయ పరిస్థితులు కొన్ని ఎదురవుతాయి. సినీ కళాకారులకు అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. కావున జాగ్రత్త వహించాలి. విద్యార్థులకు కూడా ఈరోజు పరీక్షా సమయంగా చెప్పవచ్చు. మహిళలకు ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. మొత్తం మీద తులారాశి వారికి కూడా ఈరోజు గ్రస్తు ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు కాబట్టి తులారాశి వారు అందరూ కూడా అన్ని విషయాల్లో ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిదని చెప్పవచ్చు. తులారాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి అదనపు రాబడి ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. సినీ కళాకారులకు గౌరవం మరింతగా పెరుగుతుంది. మంచి అవకాశాలు కూడా వీరిని వెతుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు అనుకూలించే సమయంగా చెప్పవచ్చు. మహిళలకు కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు తీరుతాయి. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద గోచార రీత్యా వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంది. చేయబోయే కార్యక్రమం విజయాల శాతం కూడా అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా అన్నపూర్ణ మాతను పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. అదనపు రాబడి కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారు ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారుల అంచనాలన్నీ కూడా నిజమవుతాయి. విద్యార్థులు కూడా నూతన ఆశలతోటి ఆశయాలతోటి ముందుకు సాగుతారు. మహిళలకు ఒక సమాచారం ఏదైతే అంతుందో అది ఊరటనిస్తుంది. విషయాల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి మొత్తం మీద ఈరోజు గోచార గ్రహించే గ్రస్తి చాలా వరకు కూడా యోగదాయకంగా ఉంది. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన రుణాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు మకర రాశి వారికి నిరాశ కలిగిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తప్పవు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు కొంతవరకు ఇబ్బందికరంగా ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. సినీ కళాకారులు ఆశించినటువంటి అవకాశాలు చేజారడం వల్ల నిరాశ చెందే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా కొంత నిరాశగానే గడుస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్త వహించాలి. క్షేల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. మొత్తం మీద ఈరోజు మకర రాశి వారికి గ్రస్తే అంత అనుకూలంగా లేదు కాబట్టి చేయబోయే కార్యక్రమాలు ఆటంకాలతోటి పూర్తి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. మకర రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పనుల్లో ఆటంకాలు అధికంగా ఎదురవుతాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం వీరికి చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాలు అనుకోని మార్పులు చేర్పులు లేదా పని భారమైన అధికమవుతుంది. రాజకీయ వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.